జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బలరాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జయంతి రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఏవి రంగారావు, రాష్ట్ర రైతు సంఘటన ప్రముఖులు దోనూరి రాము, అఖిల భారత విద్యుత్ కార్యదర్శి ముదిగొండ శ్రీధర్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పర్యాద అంజిరెడ్డి, అఖిల భారత జల విభాగం విజయభాస్కర్ రావు, వ్యవసాయ పాలనాధికారి లావణ్య, సామాజిక సామరస్యత వేదిక రాష్ట్ర అధ్యక్షులు అప్పల ప్రసాద్, వివిధ జిల్లాల మండలాల నాయకులు, రైతులు, రైతు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లవేళలా రైతు గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు. ఇలా పనిచేసే వ్యక్తులు కూడా వారి వారి యొక్క జీవితాలను చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శుచి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విస్తృత విహారి నను కృపజూడు భారతి. మాతృభూమి అయినటువంటి భారతమాతకి, చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవికి, అట్లే ఉపస్థితులైనటువంటి ఋషితుల్యులైన కృషీవలులందరి పాదాలకు ప్రణమిల్లుతూ 1984 వరకు ఈ దేశం ప్రతి దేశము నుంచి పిండి లాంటి చక్కెరని, నూకల్ లాంటి బియ్యాన్ని దిగుమతి చేసుకొని తిన్నారు. ఈనాడు శాస్త్రవేత్త యొక్క సలహాల ప్రకారంగా ఎండనక వాననక రేయనక పగలనక పామనక తేలనక పొదల చాటుడనున్న పొలముకు వెళ్ళినటువంటి ఆ రైతు మాతృమూర్తులు వాళ్ళ యొక్క కష్టమే ఈనాడు భారతదేశంలో ఉండేటటువంటి ఇంతమంది ప్రజానీకానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత మా రైతన్న. పెన్షన్కో, పంట రుణాలు మాఫీ చేసే మాఫీ కొరకు ఎదురు చూసి అవి దొరకలేదని ప్రాణత్యాగం చేస్తున్నటువంటి రైతుల యొక్క ఆలోచన ఎవరు చేస్తున్నారు? వాళ్ళు అడుగుతారు, మీరు ఎక్కువ ఉన్నారు కదా, మీ ఓట్లు ఎక్కువ కదా, మరి మీరంతా మీకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు కదా అని అక్కడి నుంచి మనకు సవాల్ ఎదురవుతున్నది. మనం ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఎంతవరకు ఈ దేశంలో ఓట్లను అమ్ముకుంటామో రకరకాల పద్ధతులు, అప్పటి వరకు రైతన్నకు సుఖం వస్తుందన్న నమ్మకం నాకు లేదు. నిజంగా వాస్తవంగా జీవితంలో కలితీ లేని జీవితము, మోసం చేయని జీవితం ఏదైనా ఉన్నదంటే అది వ్యవసాయదారుని యొక్క జీవితమే. సందర్భంగా మన ఈ గ్రామంలో శంకుస్థాపన చేసినటువంటి ఫోటో చూసి, కార్యక్రమం చూసి ఎక్కడ చర్చకు రాలేదు. విగ్రహం పెడుతున్నాము ఇట్లా అని చూసిన తర్వాత కొంత ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే దేవుని విగ్రహం అది. వివేకానంద విగ్రహం ఎక్కడైనా పెడతాం, వివేకానందుడు ఆయన. అట్లా అని చెప్పి దేవుని విగ్రహం ఎక్కడంటే అక్కడ పెట్టం. ఏ దేవుని విగ్రహం కూడా ఉండదు, గుడిలోనే ఉంటుంది. మరి అట్లాంటి బలరాముడు మరి ఎక్కడ పెడుతున్నారు, ఎడబెడుతున్నారు అని చూస్తే రైతు వేదిక ఫోటో కూడా పడ్డది. ఓ అయితే పర్వాలేదు, మళ్ళీ బలరాముడు క్షేమంగానే ఉంటాడు, గౌరవించబడతాడు అనేటువంటి. ఎక్కడంటే అక్కడ పెట్టడానికి ఇది విగ్రహం కాదు, భగవంతుడు. ప్రాణప్రతిష్ఠ చేయలేదు తప్పిస్తే భగవంతుడే. కనుక ఆ విధంగా ఈ యొక్క వేదికకు ఇట్లాంటి అవకాశం మన తెలంగాణ రాష్ట్రంలో వేదికలే మొదలు, అందులో బలరాముడు పెట్టినటువంటి ఎక్కడ కూడా లేదు. అడిగితే అరే మీరు అనుకున్నది నేను కూడా ఒక దానికి సహకారం చేస్తామని వాళ్ళు ఆ పర్మిషన్, అంటే ఏ ప్రభుత్వం కోరలేదు, ఎన్డీఏ కోరలేదు, మన పెద్దవారిని కోరినాం. అయ్యా నాకు మీ పర్మిషన్ లేకుండా మేము 5,000 మందితో సభ పెట్టొచ్చా లేదా అని సిద్ధారెడ్డి గారిని, రాము గారిని కోరితే వారు బేషరతుగా మాకు కామారెడ్డి జిల్లాకు 5,000 మంది మీరు ప్రయత్నం చేయండి, మేము కూడా మీకు సహకారం చెప్పారు.
అది మీ మల్లాపూర్ గ్రామంలో నా నోటి గుండా చెప్పడం కోసం శ్రీధర్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశం ఏంటంటే ఇది రాష్ట్రం మొత్తం కామారెడ్డి జిల్లా చేయాలని వారి తపన నా నోటి గుండా మీ ముందర చెప్పడానికి వారు ప్రయత్నం చేశారు. అనుకుంటే దేశంలో కానీ ఏదైనా ఏం చేస్తాయి అంటే అధికారంలో లేనప్పుడు ధరల పెరుగుదల అనే అంశం తీసుకొని ధరలు తగ్గించాలి అని పోరాటం చేస్తుంటాయి. అయితే పోరాటం చేసినప్పుడు ఏ ధరలు తగ్గించాలి, ఒక సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఒక జిల్లా సమావేశంలో పాల్గొన్నప్పుడు ధరల పెరుగుదల మీద ఒక రాజకీయ పార్టీ డిక్లేర్ చేసి పోరాటం స్టార్ట్ చేసినప్పుడు ఆ సందర్భంగా నేను అడిగిన అక్కడి కార్యకర్తలను, ధరల పెరుగుదల మీద పోరాటం చేస్తున్నారు కదా రాజకీయ పార్టీలు, ధరలు తగ్గాలని, ఏ ధరలు తగ్గాలి అంటే పేస్ట్ ధర తగ్గాలనా, బ్రష్ ధర తగ్గాలనా, నారాయణ స్కూల్ ఫీజు ధర తగ్గాలనా, చైతన్య స్కూల్ ఫీజు ధర తగ్గాలనా, అపోలో హాస్పిటల్ ధర తగ్గాలనా, యశోద హాస్పిటల్ ధర తగ్గాలనా, 1965లో 64లో 13,000 ఉన్న ఇంటర్నేషనల్ ట్రాక్టర్ ధర ఇప్పుడు 13 లక్షలు అయింది, అది తగ్గాలనా, హార్వెస్టర్ ధర తగ్గాలనా, మోటార్ సైకిల్ ధర తగ్గాలనా, మనం పొద్దున్న వేస్తే మోటార్ సైకిల్ వాడుతున్న దాంట్లో పెట్రోల్ ధర తగ్గాలనా, విత్తనాల ధర తగ్గాలనా, కల్టివేటర్ తగ్గాలనా, రోడ్వేటర్ ధర తగ్గాలనా, ఇట్లా లెక్క పెడితే ఏ ధర తగ్గాలి అని రాజకీయ పార్టీ పోరాటం చేస్తున్నది అని అడిగితే ఇవి ఏవి కాదు అని వాళ్ళు సమాధానం చెప్పిండ్రు విజ్ఞులు. ఇవేవి కాదు. మరి ఏ ధరలు తగ్గాలి? ఆహార ధాన్యాల ధరలు తగ్గాలి. మరి అతి ఎక్కువ మందితో మంచి గ్రామాన్ని విస్తరించినటువంటి కిసాన్ సంఘం ఎక్కడుందంటే కామారెడ్డి జిల్లాలో. అంతటి వాతావరణం ఉన్నటువంటి ఇంకొక జిల్లా ఏదంటే మన జగిత్యాల జిల్లానే. అంటే కొంచెం కష్టపడి ఒక 5,000 ముందుకు వచ్చి కొంచెం విశేషంగా ప్రయత్నం చేస్తే వారు 5,000 అని చెప్పారు కదా, మన దగ్గర 20,000 వరకు రైతుల్ని సమీకరించగలం మన జిల్లా. ఎందుకంటే పసుపు ఉద్యమంలో నేను వెళ్ళినప్పుడు, తర్వాత అంజరెడ్డి గారు కూడా తోడున్నప్పుడు 100 మంది 1,000 మంది కూర్చుని విన్నారు. అలాగే ఇందాక శ్రీధర్ గారు చెప్పారు, మనకి ఏం చెప్పారంటే మనం జాతీయ జెండాలను అవమానపరిచేటువంటి సంఘం కాదని. అంటే ఆ రకంగా దేశభక్తులు ఉన్నారు సమాజంలో, ఊర్లలో మంచి వాతావరణం, అందరినీ కలుపుకుపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వాతావరణాన్ని వినియోగించుకోవడం కోసం మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే తెలంగాణలో మొదటిసారిగా మనం అయితే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామో ఆ విగ్రహంలో నాగం లేకపోతే అతను కృష్ణులాగానే ఉంటాడు, నాగం లేకపోతే. అటువంటి సుందర రూపాన్ని, అలాగే వ్యవసాయం యొక్క ఒక ప్రతీకని చూపించగలిగేటువంటి ఒక విగ్రహాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. కాబట్టి ఆ ఛత్ర ఛాయలో, అంటే ఆ విగ్రహం యొక్క ఛాయలో మనందరం పనిచేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ఒకే ఒక దేశం వ్యవసాయం కలిగిన దేశం. మీరు ఎన్ని పరిశ్రమలు పెట్టండి, ఇంకెన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రానియండి, ఇది లేకపోతే ఈ దేశం ఉండదు, ప్రపంచం ఉండదు. అటువంటి వ్యవసాయంలో మనం ఉన్నాం అందరం కూడా. కాబట్టి వ్యవసాయాన్ని బ్రతికించుకునేది మనమే, అలాగే దేశాన్ని ప్రపంచాన్ని కూడా బ్రతికించుకునేది మనమే. అందుకే అన్నపూర్ణ అనేటువంటి పేరు ప్రపంచంలో ఎవరికి ఉందంటే మన దేశానికి ఉంది. కాబట్టి అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టగలిగేటువంటి దేశాన్ని. మనందరికీ తెలుసు, కరోనా సమయంలో పరిశ్రమలు మూతబడి, దుకాణాలు మూతబడి, ఛాయ్ కొట్లన్నీ మూతబడి, ఏమండి చివరికి ఉద్యోగాలు చేసే టీచర్లందరూ ఇళ్లలో కూర్చొని 130 కోట్ల మంది ప్రజలంతా ఏమండి అల్లలాడుతుంటే, ఇంకో 10 కోట్ల మంది రైతులు పొలాలు దున్ని పంటలు పండించి ధాన్యం ఎత్తి గిడ్డంగులు దాచి చివరికి 130 కోట్ల మందికి అన్నం పెట్టిన త్యాగమూర్తులు. కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని, సృష్టికిష్టమైన సూత్రాలు కనిపెట్టే కష్టజీవులే మనకు ప్రగతి చిహ్నాలు. కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని. ఇటుకపై ఇటుకేసి, నేను కులాలు చెప్పట్లేదు, పనులు చెప్తున్నా. ఇటుకపై ఇటుకేసి ఇనుము జనుముగా చేసి భూమిపై భవనాలు నిర్మించేదెవరు? కూటి కోసము కోటి విద్యలని గమనించి తాటిపై కత్తులాటాడేది ఎవరు? కదిలించి చూడన్న కడలి కెరటాల్ని, ప్రశ్నించి అడుగన్న సూర్యకిరణాల్ని. రైతు శరీరాన్ని కరిగి చెమటగా చేసి
నేల తడిపిన రుజువు ఆ పైరు మొక్కలు. రైతు శరీరాన్ని కరిగి చెమటగా చేసి నేల తడిచిన రుజువు ఆ పైరు మొక్కలు. కార్మికుల రక్తాలే చిందించి చిత్రించి, కార్మికుల రక్తాలే చిత్రించి చిందించి యంత్రాల కతికిన చేస్తే కూడా లక్ష్యాలు జల్దీ నెరవేరుస్తాయనే ఉద్దేశంతో మల్లాపూర్ మండల కేంద్రంలో అన్ని పార్టీల వాళ్ళను, ముఖ్యంగా చాలా పెద్ద నాయకులు ఉన్నారు మన మల్లాపూర్ మండల. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే అనే నినాదం ఒకటి. ఏంటంటే అన్ని పార్టీల రైతులమే, ఆ రైతుల మన సమస్యల మీద మనమే కొట్లాడాలి కదా తప్ప వేరే వాళ్ళు వ్యాపారస్తులు లేకపోతే ఇంకా రాజకీయ నాయకులు కొట్లాడాలని కాదు. కాబట్టి రైతులను ఏకం చేసుకుంటారు. రైతుల సమస్యల మీద మనమే గలం విప్పాలని, రైతులను ప్రతి గ్రామంలో రైతు సమస్యల మీద ప్రతి ఒక్కరూ చర్చ జరగాల. రైతుల సమస్యల మీద చర్చ జరిగినప్పుడే ప్రభుత్వ దృష్టికి పోతుంది. అప్పుడు ప్రభుత్వం కూడా భయపడి రైతులకు కావాల్సిన ఏదైనా మద్దతు ధర అయినా లాభసాటి ధర అయినా ఇప్పిస్తారని రైతు సంఘం తరఫున కోరుతున్నాం. నమస్కారం, నా పేరు రామరెడ్డి. ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలో బలరాం విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో. మరి భారతీయ కిసాన్ సంఘం రాష్ట్రంలో ఇది మొదటి విగ్రహంగా చెప్తుంది. మరి ఈ వ్యవసాయ క్షేత్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, జరగబోయే మేలును గురించి ఈ సంఘం కృషి చేస్తుంది. మరి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పనిచేస్తూ సంఘం కొరకు పనిచేస్తున్నారు.